అంటే మొదలుగా ఈ మ్యాప్ వేసుకున్నప్పుడు ఇది నిర్మించాలని అనుకున్నప్పుడు దానికి ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో బుద్ధుని బొమ్మల దగ్గర కాంట్రవర్సీ మొదలైంది అనేది మేము విన్నాం. అసలు ఏంటి ఆ బుద్ధుని కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, తర్వాత ఆ బొమ్మల మార్పు చేర్పుకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే వాస్తవం కూడా ఫస్ట్ గుడి కట్టాలనే ఆలోచన ఫస్ట్ లేకుంటుంది. ఓకే, ఎందుకంటే సమ్మక్క సార్లమ్మ తల్లులను ముట్టుడు అంటే అంత ఆశామాషి కాదు, ఆ గద్దెను కదిలించుడు అంటే. అవును, ఎప్పుడో పూర్వం నుంచి వెళ్ళి కంటిన్యూస్ వస్తుంది. ఆ ధ్వజస్తంభం పిల్లర్ అటనే వండుకుంటూ పక్కన చిన్న చిన్న డెవలప్మెంట్ తప్ప మొత్తం ముట్టే ప్రయత్నం జరగలేదు. అయితే ఈసారికి వచ్చే వరకు భక్తులకు బాగా తొక్కిసలాట అవుతుంది. భక్తులు సంవత్సరానికి పెరుగుతారు. ఈ క్రమంలో కొంత మనం ఎందుకు వెడల్పు చేయొద్దు అనేది కొంత మంత్రి సీతక్క గారికి కానీ మా పూజారులకు కానీ, ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడుతుంది ఫస్ట్. అంటే దాని దృష్ట్యా మనమైనా కొంత మార్పు చేద్దామనే ఆలోచన చేసినప్పుడు కామన్గా వాళ్ళ ప్రభుత్వం అనేది దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి ఒక కాల్పర చేస్తుంది. అట్లనే వాళ్ళొక 1 month 2 months ఏ మోడల్ పెడితే బాగుంటుంది ఎట్లా అనేది కొంత సమీక్ష చేసే కాడ ఆర్కిటెక్ట్ కానీ ఇంకా కొంతమంది వాళ్ళ ఎన్విరాన్మెంట్కు సంబంధించిన వాళ్ళు కానీ కొన్ని మోడల్స్ తెచ్చిందంట. దాని ఏది కూడా మా వాళ్ళు ఇష్టపడలే. సీతక్క కానీ పూజారులు కానీ వాళ్ళు ఏ మోడల్ కూడా ఇష్టపడలే. ఓకే, మరి ఎట్లా చేద్దాం అన్న కాడ ఏమైందంటే ఆ లాస్ట్ సార్ వచ్చిన డిజైన్లో కొంత ఆ శాంతి స్తూపాలని సరే ఏది దొరకలేదు కాబట్టి ఇది ఎట్లుంటది అని వాళ్ళకి జస్ట్ పెట్టిండ్రు. ఓకే, అదేదో కొంచెం బయటికి లీక్ అయింది, వైరల్ అయింది. అంటే పెట్టాలని కాదు, యాక్సెప్ట్ చేయలే. ఆ స్తూపాల్లో ఏముంది అని మెయిన్గా చాలా మంది ఆ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని కొంతమంది బయట కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు హిందుత్వాన్ని వ్యతిరేకించారా, వేరే ఏమన్నా ఇంకా కాంట్రవర్సీ? ఏ మతం ఉండొద్దు అని అక్కడ. ఓకే, అక్కడ అది బుద్ధిజానికి సంబంధించిన స్తూపాలు ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడికి రావద్దు అన్న దగ్గర దానికి మంత్రి గారు కూడా క్లారిటీ ఇచ్చిండ్రు. జస్ట్ వాళ్ళు ఒక మోడల్ తెచ్చిండ్రు, దాన్ని మేమే వ్యతిరేకించినాం, పూజారులు కూడా మేమే వ్యతిరేకించినాం. పర్ఫెక్ట్ మోడల్ దొరుకుతలేదు అనుకున్నప్పుడు మరి మాకు భయం ఉంటది కదా సంఘాలకి. మరి ఏది పడితే తెచ్చి పెడితే ఎట్లా రేపు పొద్దుగాల అన్నక్కడ మరి ఏం చేద్దాం అన్న కాడ ఇక అప్పుడు ఐక్యం కావాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం మిమ్మల్ని అడిగిందా దీనికి అంటే ఈ నిర్మాణం ఎట్లా చేస్తే బాగుంటుంది, అసలు దీనికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఇంతకు ముందు మీ దగ్గర మాత్రమే ఉన్నాయి, సమ్మక్క సారక్క కేవలం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినవి కాకుండా ఇంకా ఆదివాసీలు గిరిజనులు ముఖ్యంగా కోయలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మైపతారం లాంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉండే తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయనేది మాకు తెలుసు. అంటే ఏ రకంగా మీ ఇద్దరి మధ్యలో సంధి ఏ విధంగా కుదిరింది అసలు? అంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే కొంత ఈ స్తూపాలు వస్తానే ఇది మనకు వ్యతిరేకంగా ఉంటుంది. రేపు పొద్దుగాల మొన్నటి దాకానో బ్రాహ్మణి అంటే దేవాదాయ శాఖ ఉండేది. మళ్ళీ తర్వాత ఇప్పుడు మార్పు చేరి ఈ బుద్ధిజం లాంటివి వచ్చేది అంటే భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది కాబట్టి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని కూర్చున్నాం. మంత్రి గారి దృష్టికి పోగానే అక్క కూడా పూజారులు సంఘాలు అక్క అందరం కూర్చొని మరి ఎట్లా చేద్దామే కట్టాలనే ఆలోచన అయితే ఒకటి ఉన్నది. కంపల్సరిగా భక్తుల సౌకర్యార్థం మనం వెడల్పు చేయాల్సిందే. అంటే అప్పటికే ప్రీ ప్లాన్ గా మా దగ్గర ఒక మోడల్ ఉన్నది అక్క. ఓకే, ఇక సో పద్ధతిలో మనం నిర్మించాలనుకునేది ఉంటే మాత్రం చేయొచ్చు అని ఒక రోజు మన జిల్లా కలెక్టర్ గారు ప్రొజెక్టర్ అరేంజ్ చేసారు. ఫస్ట్ వీళ్ళతో పూజారులు మేము కలెక్టర్ గారు మాట్లాడినాక సీతక్క మాట్లాడిన తర్వాత అవి బాగున్నాయి. ప్రతి వేల్పు జాతరలో 101 బొమ్మలతో పడిగా గుడ్డలు ఉంటాయి గోదావరి పర్యాక ప్రాంతం మొత్తం. ఆ బొమ్మలు ఇవన్నీ చూపించిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత నాకు ఒక 24 గంటలు టైం ఇస్తే మేము ఒక మోడల్ ఇస్తాం. ఎందుకంటే వాస్తవంగా మేడారాన పెద్ద సవాల్. భారతదేశ చరిత్రలోనే ఆదివాసుల్ని తొక్కుడే సంస్కృతి అయినా ఆ ప్రజలనైనా వాళ్ళ ఆచారాలు పండుగలు ఎక్కడ కూడా మూలం కనపడదు. కానీ ఇక్కడ మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడి కట్టాలని ముంగడికి వచ్చింది. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు జీవనం ఆచారాలు కంపల్సరీ భద్రపరచాల మనం అనే దాని మీద సేమ్ అదే సమ్మక్క రాయబండాని వంశం సీతక్క అదే వంశంలో పుట్టడం వాళ్ళకి జన్యుపరమైన సంబంధాలు ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఆమె పాత ఆర్జిన్ కాబట్టి. ఈ అన్నిటికీ ఏమైపోయిందంటే వాళ్ళ కట్టాలనే తపన ఉన్నప్పుడు కూడా ఎట్లా కట్టాలనేది ప్రశ్నార్థకమైంది. అప్పుడు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ ప్రయత్నం జరగలేదు కాబట్టి ఎండోమెంట్ కానీ టీఆర్ఏ కానీ ఎవరికి ఒక మోడల్ దొరకలే. ఎందుకంటే వేరే రాష్ట్రం లెక్క నన్ను ఆదివాసుల గుడి కట్టుంటేనో ఒక మోడల్ తెచ్చి పెట్టేసి అది జరగలేదు కదా ఇప్పటి వరకు. కాబట్టి అప్పుడు మేమేమన్నామంటే మేము ఒక 15 years గోదావరి పర్యాక ప్రాంతంలో సెంట్రల్ ఇండియా వైడ్ కూడా ప్రతి వేలుపు దగ్గరికి ప్రతి ప్రాంతం దగ్గరికి ఒక 1000 ఫీల్డ్ వర్కులు చేసినాం మేము దేశం. అబుజుమాడు లాంటి ప్రాంతాలలో కూడా మేము ఇటు పోలీసులు అటు మావోయిస్టుల అనుమతితో మా మూలం కోసం పోయి వచ్చినాం. అనేక ఇబ్బందులు పడ్డాం. అట్లా తీసిన మూలం అంతా మా దగ్గర ఉన్నది. మాకు అర్థమైంది ఏంటంటే 15 సంవత్సరాలలో
అసలు ఈ ఆదివాసుల చరిత్ర అంటే సమ్మక్క చరిత్ర, 101 రాజ్యాల చరిత్ర. పూర్వం సమ్మక్క అనేట ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలన చేసిన రాణి అనేది మాకు అర్థమైంది కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా మా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఎట్లా తీయొచ్చు అనేది పూజారులు వాళ్ళు ఇచ్చిన వాస్తు ప్రకారం చేయొచ్చు అని 24 hours లో మేము మోడల్ ఇచ్చాం. మా పూజారులను కూర్చోబెట్టుకొని 1000 స్క్వేర్ ఫీట్లు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రధాన ఆర్చిల వీళ్ళ సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు, ఇటు సిద్ధమైన కొక్కెర దేవుని తీసుకొచ్చేవారి మూలాలు, తర్వాత సమ్మక్కకు ఒక ఆర్చి, పైడిద్దరాజుకు, గోవిందరాజుకు ఒక ఆర్చి, సారలమ్మకు ఒక ఆర్చి, ఇట్లా ఆర్చిల్ని కూడా మనము ఎవరికి వారికి చేసినాం. ఈ ఆర్చి బొమ్మల మీద వాళ్ళ గొట్టు గోత్రాలు, వంశ వృక్షాలు, ఆ ఆర్చి పైనే నెమలీకలు, ఆర్చి కింద ప్రతి దానికి డోలీలు కొట్టు కూడా నృత్యం చేసేది. అంటే ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏంటంటే 1000 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ ఆదిమ మూలం అనేది చెక్కు చెదరొద్దు, ఆ పద్ధతిలో మేము 1000 సంవత్సరాల వరకు కూడా ఏ ఒక్క మతం కూడా ఇలా కాలు పెట్టొద్దు అంటే ప్రతి గేటు ముంగట్నే గొట్లు, గోత్రాలు, పక్షులు, జంతువులు, వృక్షాలు, ప్రకృతి దైవాలు ఇవన్నిటి మనము తీసుకోవాలని డిసైడ్ చేసి మనము ఈ యొక్క స్ట్రక్చర్ని ఇచ్చినాం. ఈ స్ట్రక్చర్ ఇచ్చే దాంట్లో ఇప్పటి వరకు మేము ఇచ్చింది 7000 బొమ్మలు, అందులో 9 ఆర్చిలు. ఇప్పుడు గద్దెలు, సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పగిడిద్దరాజు, గోవిందరాజు 4 గద్దెలు. ఆ గద్దె అనేది అట్టనే ఉంటది, పున్నమి రోజు పున్నమి పడాల్సిందే లేదు మన గద్దె మీద. గోపురంలా కట్టు లేదు. ఆ చుట్టుపక్కల మాత్రం 8 పిల్లర్లు తీసుకున్నాం 12 ఫీట్లు ఎత్తుతోని. వాటి మీద ఒక పిల్లర్కి వచ్చేసి 229 బొమ్మలు. అట్లా నీకు 32 పిల్లర్లు 4 గద్దెల మీద. సమ్మక్క గద్దె మీద సమ్మక్క వంశ మూలం, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ఎవల వంశ మూలాన్ని వాళ్ళకు సంబంధించిన ప్రతి గొట్టుల ప్రతి ఇంటి పేరుకి ఒక చెట్టు దైవంగా ఉంటది, ఒక వృక్షం దైవంగా ఉంటది, ఒక జంతువు దైవంగా ఉంటది. ఈ ఏ వృక్షాలు, ఏ చెట్లు ఎట్లా ఏందనేది మొత్తం కూడా ఈ యొక్క బొమ్మల మీద మనం ఇచ్చినాం. దీని తర్వాత ఇప్పుడు ప్రహారీ గోడ కట్టాలి. మరి గోడ కట్టాలంటే స్కూల్ గోడ కట్టినట్టు కట్టలేము, అట్లా ఇంకేదో మోడల్ ఇయ్యలేము. మరి దీనికి ఎట్లా చేయాలంటే ఈ వేలుపు జాతరలో త్రిభుజాకారంలో పడిగలు ఉంటాయి. మన తెలంగాణలో 236 ఉన్నాయి. అట్లా సమ్మక్క అనేటం 5వ గొట్టోల వేలుపు. ఇలాంటి 236 వేలుపు జాతరలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర డాలు గుడ్డ ఉంటుంది, దాని మీద పడిగ ఉంటుంది. డోలి వాళ్ళు రేలపాటల రూపంలో ఆ పడిగ చరిత్ర చెప్తా ఉంటారు. ఆ బొమ్మలన్నిటిని మనం ఇవాళ తీసుకొని ఈ లోన వైపు ఉన్న 41 ప్యానెళ్ల మీద 6వ గొట్టోలకు ఒక ప్యానెల్, 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు వంశ వృక్షాలని చెప్పుకుంటా, వాళ్ళ రాజరిక చరిత్రను తెలుపుకుంటా వాళ్ళు కొన్ని ప్రవేశపెట్టారు. ఆది మానవుని కాలంలో ఉన్నప్పుడు బట్టలు లేని సమయంలో కోసకాయ అని అడవిలో ఒకటి దొరుకుతుంది. ఆ కోసకాయ నుంచి వెళ్ళి దూదిని తీసి ఉడకబెట్టి బట్టలు తయారు చేసింది. ఇప్పుడు గోవిందరాజు వంశం దబ్బకట్లో దర్భగడ్డి కొండ గృహాలలో నివసించే ఆది మానవుని బయటకు తీసుకొని వచ్చి ఆ చెట్లతోని మనం పందిరిలాగా వేసి దర్భగడ్డి కోసి గుడిసె కట్టి మనం ఇక్కడ నివసించవచ్చు అని చెప్పాడు. ఇట్లా ఒక చీకటిలో ఉన్న సమాజాన్ని దనసరి దివిటి పట్టిన దనసరి అంటే నిప్పును జకముఖ రాయితో నిప్పును కనుగొని ఈ సమాజానికి వెలుగును అందించారు. దనసరోలు అంటే సీతక్క వంశం అదే. ఇట్లా ఇంటి పేర్లు, వంశ వృక్షాలు, వాళ్ళు ప్రవేశపెట్టిన సైంటిఫిక్ విధానాలు. ఇప్పుడు మనం అన్నం తింటాం, వరి వంగడం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగలుగుతారా? దుస అని ఒకటి దొరుకుతుంది కుంటాలల్లా, చిన్న చిన్న ఏది మన నీళ్లున్న ప్లేసులలో దుస ఒడ్లు అని ఉంటాయి. వాటిని సిబ్బితోని కొడతారు, అవి పుచ్చుకుంటాయి. సిబ్బితోని అది ఎప్పుడు కొట్టాలి? సూర్యుడు ఇట్లా పైకి ఉదయించేటప్పుడే కొట్టాలి, దాని మిగతా టైంలో రాది. ఆ కొట్టిన సిబ్బి నుంచి తీసిన ఆ దుస ఒడ్లని అన్నంగా తినేది. వాటిని వరి వంగడంగా తయారు చేసి ఖరీదులకి ఇవాళ వ్యవసాయ విధానం ప్రవేశపెట్టింది. అంటే వరి వంగడాలు, హరిత విప్లవము పెద్ద రాసుకున్న చరిత్ర ఇది ఇప్పుడు మొదలైతుంది. ఈ దేశం నాదనే చరిత్ర మొదలైతుంది. ఇన్ని వేల సంవత్సరాలుగా తొక్కబడిన చరిత్ర ఏదైతే ఉన్నదో అక్కడ భారతదేశం 18 దిక్కులు 101 రాజ్యాలలో కోయ రాజ్యాల చరిత్ర అంతా ఆల్రెడీ ఇక్కడ నిర్మించబడ్డది. ఇక ఇదే చర్చ, ఇక ఈ దేశం ఏముందనే చర్చ మేడారం నుంచే మొదలైతుంది. అట్లా ఒక సైంటిఫిక్ గా మేము ఇవాళ తీసుకున్నాం. ఇవాళ వ్యవసాయ విధానంలో మీరు అన్నట్టు హరిత విప్లవం కాదు. అడవిలోకి పోతే బిలుగు చెట్టు అని ఒకటి ఉంటది. ఆ బిలుగు చెట్టు వంక తిరిగిన బిలుగు చెట్టు నరికి కర్రు నాగలు తయారు చేసి వ్యవసాయ విధానం నేర్పిన ఆదివాసులు. అవి ఆ బొమ్మలు వస్తాయి. ప్రతిది కూడా ఇండిజినస్ నాలెడ్జ్, ప్రకృతి జ్ఞానం, ఎక్కడ కూడా సైన్స్ ను ప్రవేశపెట్టిందే ఆదివాసి అని వాళ్ళ మా మేడారం గుడి చెప్తుంది. 7000 బొమ్మలు ఇవాళ మేము నిర్మించినాం ఇక్కడ. ఆ 7000 బొమ్మలు కూడా లోన సైడ్ ఉన్న బొమ్మలన్నీ కూడా
మా జంతువులు, మా పక్షులు, మా వృక్షాలు, మా వేల్పులు అంటే ఎవరో కాదు, మా తల్లిదండ్రులే. ఓకే. మమ్మీని మొదటిసారి పుట్టించిన తల్లిదండ్రులు. అంటే వాళ్ళ దగ్గర ఎందుకు పవర్ ఉన్నదంటే వాళ్ళు ప్రకృతి వైద్యాన్ని పట్టిండ్రు. ఏ ఆకు దేనికి పనిచేస్తుంది. ఇప్పుడు పూర్వకాలంలో పెద్ద ఇప్పుడు ఇవే ఉన్నాయి మనవి. ఈ పెద్ద వాటిని పూర్వకాలంలో ఇంతకన్నా పెద్ద వాటిని మా వాళ్ళు కోటలు కట్టిండ్రు. మరి ఎట్లా కట్టిండ్రు? జస్ట్ ఆకు పసర తీసి ఆ రాయికి పూస్తే అది అగ్గి పెట్టేంత వేట్ అయిపోతుంది. ఆ ప్రకృతి జ్ఞానం. ఎందుకంటే ఎక్కడ పుట్టిండ్రు ఆదివాసులు? భారత ఉపఖండం అనే మట్టి తల్లి గర్భంలో పుట్టిండ్రు. వాళ్ళు ఎన్నో అనుభవించిండ్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెల్ల చెన్నగడ్డ అని ఉంటది. దాన్ని తిన్నామంటే 100 నాగుబాముల విషయం కన్నా ఎక్కువ ఉంటది. ఫస్ట్ తిన్నోడు చచ్చిపోయిండు. రెండోసారి మళ్ళీ దాన్ని ఆ విషాన్ని ఒక కొత్త గంపను తీసుకొని వచ్చి తరిగి 24 గంటలు పారే నీళ్ళల్లో పెట్టి తర్వాత తీసి తిని మలేరియా, కలరా, గత్తరకి దాన్ని మెడిసిన్ గా కనుగొన్నాడు. అంటే ఎంతో మంది ఆదివాసులు చచ్చిపోయిన తర్వాత జ్ఞానం నుంచి జ్ఞానం నేర్చుకుంటూ ఇవాళ ఈ దేశం ఆపుకోవడం కోసం అన్ని ప్రతి దాని నష్టం నుంచి వెళ్ళి ఇవాళ సైంటిఫిక్ విధానాలు ప్రవేశపెట్టారు ఆదివాసులు. అంటే అవి ఆ చరిత్ర అంతా తొక్కబడ్డది. ఆ తొక్కబడిన దాన్ని 7000 బొమ్మలల్లా చాలా సైంటిఫిక్ గా ఇవాళ మనకు ఆ గోవిందరాజు ప్యానెల్ పైన తెప్ప కనపడుతుంది. ఆ తెప్ప యొక్క అర్థం ఏంది? మనకు ఆ తెప్ప యొక్క అర్థం ఏమున్నది? అక్కడ ముందు నీళ్ళలో ప్రయాణం చేయాలి. నీళ్ళలో ప్రయాణం చేయాలంటే నీళ్ళలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ తేలికగా ఉండే బెరడు, అంటే ఇప్పుడు మనకు బూరిక చెట్టు అనేది ఒకటి ఉంటది అడవిలో, అది నీళ్ళలో అయితే తేలుతుంది. ఆ బూరిక చెట్టు లాంటి ఆ బెరడుతో ప్రయాణాలు చేసినాక మనిషి కూర్చోవడానికి దాన్ని ఎట్లా తయారు చేసిండు? కొంత తెప్పలాగా తయారు చేసి అనుకూలంగా. దాని తర్వాత నేమ అయింది. ఆ నేమ నుంచి స్టీమర్ వచ్చింది. మరి ఇక్కడ సైంటిస్ట్ ఎవరు? మరి ఓరల్ కనుగొన్న ఎవరు డిక్లేర్ కావాలి కదా. ఇవాళ సమ్మక్క వంశం రాయిబండ అని ఇట్లనే వాళ్ళ దాని మీద చక్రం ఉంటది పైన వాళ్ళ గేట్ కి. ఇప్పుడు చక్రం కనుగొన్న తర్వాతనే కుండ తయారైంది. కుండ తయారక భూముడికి నాకు తిన్నాం. ఇవాళ చక్రంతోనే సివిలైజేషన్ వచ్చింది. మరి ఈడు అనాగరికుడు అంటే ఎట్లా? చక్రం కనుగొన్న 5వ కొట్టు ఆదివాసి వాళ్ళ సైంటిస్ట్ అని అట్లా. ఇగో ఈ రకంగా మనం ప్రతి బొమ్మని, ప్రతి చెట్టుని వీళ్ళు ఆదిమ కాలంలో వీళ్ళు అనుభవించి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రతి మూలాన్ని ఇవాళ మనం ఈ గద్దెల పైన పెట్టినాం. ఇక్కడ ఏది కూడా ఆధ్యాత్మిక బొమ్మలు లేవు. సైన్స్ ను ప్రవేశపెట్టిన బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఒక టెక్నాలజీని ప్రవేశపెట్టిన బొమ్మలు ఉన్నాయి.